ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నటువంటి తరుణంలో ఒకవేళ ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్తో పాటు మరికొన్ని ఫైటర్ జెట్లు వచ్చాయి కదా, ఈ క్షణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్లోనైతే ఒక పెద్ద పేలుడు సంభవించింది. అది కూడా ఎక్కడంటే అబ్బాస్ పోర్ట్లో ఈ యొక్క పేలుడు అయితే సంభవించింది. ఇది ఇరాన్కి ఒమన్కి చాలా కీలకమైనటువంటి పోర్ట్. ఈ పోర్ట్ నుంచే, అంటే హార్మోజ్ జలసంధి దగ్గర ఉంది, ఈ పోర్ట్ నుంచే ఇప్పుడు ప్రపంచానికి సంబంధించినటువంటి 20% చమురు అయితే సరఫరా అవుతుంది. ఇక్కడ ఇప్పుడు పేలుడు సంభవించింది. ఇందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారన్న వివరాలు ఇంకా తెలియలేదు. కానీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ ఉంది కదా, వాళ్ళ కమాండర్ల మీద ఈ యొక్క దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. కాకపోతే ఇరాన్ మీడియా మాత్రం దీన్ని ఖండిస్తుంది, స్థానిక మీడియా మాత్రం దీన్ని ఆ విధంగానే చూస్తుంది. మరి అమెరికా ఈ దాడి చేసిందా లేకపోతే ఇంకెవరైనా దాడి చేశారో తెలియదు. ఒకవేళ వేరే వాళ్ళు దాడి చేస్తే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ మీద చేయరు, ఒకవేళ అమెరికా చేస్తే ఇంత చిన్నగా చేయదు. కాబట్టి ఇది ఇప్పుడు ఒక పెద్ద సందిగ్ధంలో ఉంది. ఇప్పుడే జరిగింది, ఒక అరగంట క్రితమే జరిగింది ఈ యొక్క దాడి అయితే.